ముందు బిగ్ బాస్‌ల్లో ఎప్పుడైనా సీక్రెట్ రూమ్‌కి వెళ్ళిన వాళ్ళని ఏ కండిషన్స్ లేకుండా మళ్ళీ పంపించేవాళ్ళు. కానీ సంజన గారిని పంపించే విషయంలో మాత్రం బిగ్ బాస్ చాలా ట్విస్టే ఇచ్చింది అని చెప్పాలి. సీక్రెట్ రూమ్‌కెళ్ళింది సంజన గారైతే పనిష్మెంట్ మాత్రం మిగిలిన హౌస్‌మేట్స్ తీసుకున్నారు అని అనిపించింది. రాక రాక ఇమాన్యుయల్‌కి కెప్టెన్సీ వస్తే దాన్ని త్యాగం చేపిచ్చేశారు. భరణి గారి ఫేవరెట్ లాకెట్‌ని ఇచ్చేసేలా చేశారు. అండ్ తనుజకి సీజన్ మొత్తం కాఫీ లేకుండా చేశారు. అండ్ వీళ్ళందరూ ఈ సాక్రిఫైస్‌లు ఒప్పుకోవడం చాలా గ్రేట్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ సాక్రిఫైస్ అనిపించింది అయితే రితుదే. రితు తన హెయిర్ కట్ చేసుకుంది 25% బ్యాటరీ కోసం. అండ్ వీళ్ళ నలుగురి సాక్రిఫైస్ల వల్లనే మళ్ళీ సంజన గారు అయితే హౌస్లోకి అడుగుపెట్టారు. శ్రీజాని, సుమన్ శెట్టి గారిని ఇద్దరిని అడిగిన సాక్రిఫైస్లు అయితే వాళ్ళు చేయను అని చెప్పారు. సుమన్ శెట్టి గారు ట్రై చేసి ఉండాల్సింది, కానీ శ్రీజాకి అయితే కష్టమే. ఎందుకంటే సీజన్ మొత్తం ఒకటే డ్రెస్ అని అంటే అది చాలా కష్టం. సో తను ఒప్పుకుందే బెటర్ అని అనిపించింది నాకు. అండ్ ఈరోజు నాగార్జున గారు ప్రతి ఒక్క విషయాన్ని డీల్ చేసిన విధానం మాత్రం చాలా నచ్చింది. లైక్ హరీష్ గారు ప్రతిసారి ఒక మాట అనేస్తున్నారు. అండ్ వీకెండ్ ఎపిసోడ్కి వచ్చాక అది అలా కాదండి, అది చాలా నార్మల్ వర్డ్ అని కన్వే చేయడానికి ట్రై చేస్తున్నారు. ఏదైనా వర్డ్ మిస్ అయితే అవును తప్పు చేశాను సారీ అని చెప్పేస్తే చాలా బాగుంటుంది. కానీ ఆ మనిషి తప్పు చేసి కూడా లేదు అది తప్పు కాదు అని వాదించుకుంటున్నాడు. అది మాత్రం చాలా ఇరిటేటింగ్ ఉందనే చెప్పాలి. అండ్ ఈ వీక్ అయితే ప్రియా ఎలిమినేట్ అయిందని అంటున్నారు. మరి ప్రియా ఎలిమినేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ చేయండి.